మా ఇంటి బంగారం సినిమా ఎలా ఉందో పక్కన పెడితే చాలా రోజుల తర్వాత స్టాండర్డ్ టికెట్ ప్రైసెస్లో ఒక సినిమా చూసినందుకు కొంచెం ఆనందంగా ఉంది. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది కొంతమంది ఉంటారు కుంభాలు కుంభాలు తింటారు, వారం తర్వాత $5 టికెట్ అంటారు. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్త క్వశ్చన్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం గ్యాప్ వచ్చింది, వర్క్ లోడ్ కొంచెం ఎక్కువైంది. సో ఇంకా వేరే వాటి మీద ధ్యాస వదిలేసి ఐ వాస్ ఫోకసింగ్ అనమాట. ఇప్పుడే కొంచెం గ్యాప్ వచ్చింది అండ్ బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. మన అబ్సెషన్ చాలామంది చూడాలన్నారు, నేను చూడాలి అని చెప్పి చాలా కుతూహలంగా ఉన్నాను. పక్కా చూస్తాను. అలాగే సంగీతం కూడా చూద్దాం అనుకున్న ఆడ్ షో టైమ్స్ ఎక్కడెక్కడో ఉంటున్నాయి థియేటర్స్, ఇక్కడ యూఎస్ వాళ్ళకి తెలుస్తుంది. బట్ అది కూడా కొంచెం కవర్ చేయాలి. ఇంకా మనం మొదలు పెడదాం. ఈ సినిమా కన్నా ముందు ఇంకొకటి లాస్ట్ సారీ ఈ సినిమా గురించి రివ్యూ పెట్టి నువ్వేం మాట్లాడుతున్నావు అనుకోవచ్చు, బట్ రెగ్యులర్ ఆడియన్స్కి తెలుస్తుంది నా ఎమోషన్ ఏంటి అని. రేపు ఆర్ ఎల్లుండి మోస్ట్ లైక్లీ 3 వీడియోలు తిరిగి వచ్చేస్తాయండి మన పెద్ది సార్. అది ఆ 3 వచ్చిన ఆనందంలో ఇంకో వీడియో చేస్తా. ఎస్, ఇట్ విల్ బి స్పెషల్. అది బాగుంటుంది అనమాట. ఆ వీడియో గురించి కూడా మాట్లాడదాం. బట్ ఓకే, ఎంత మా ఇంటి బంగారం, దిస్ ఇస్ ద ఫోకస్ ఆఫ్ దిస్ వీడియో. సో ఇదే మాట్లాడదాం. సినిమా ఎలా ఉందిరా అంటే అలానే ఉంది. అంటే ఎక్కువ లేదు తక్కువ లేదు, ఇంకా అలానే ఉంది. అలానే కూడా అనడానికి కొంచెం ఇబ్బందిగా చెప్తున్నా. అంటే మీకు ఎలా చెప్పాలి, నాది ఏంటంటే కొంచెం బైనరీ ఉంటుంది. సర్లేరా ఏదో పాస్ చేసేద్దాం ఏముంది అలా ఉండదు. ఒకవేళ హోల్ హార్టెడ్గా ఇప్పుడు వెళ్ళిపోయి సినిమా బాగుందండి వెళ్ళండి అని చెప్పాలి అంటే నాకు జెన్యున్గా అలా నచ్చాలి. యావరేజ్ అండి, వన్ టైం వాచ్ అండి అంటే సారీ నాకు అలా అవడని చెప్తే చిరాకు వస్తుంది. ఒరే నేను నమ్ము అడుగుతున్నా అన్నట్టు ఆ ఫీలింగ్లో మీరు కూడా నమ్ముతారనే చెప్తాను. ఇంకా అంతే అన్నట్టే ఉంది. సరే, ఏం వర్కౌట్ అవుతుందో చెప్తాను. దాన్ని బట్టి ఇంకా మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఏం వర్కౌట్ అయింది అంటే కామెడీ అండి. స్పెషల్లీ సమంత గారి ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే చేశారో, షీఈస్ క్యూట్, షీఈస్ ఫన్నీ, చాలా హోల్ హార్టెడ్గా చాలా 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 బాగా అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ రోల్ కానీ, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ తను బాగా చేశారు. తన కామెడీ చాలా పండింది. హీరోయిన్తో కూడా కామెడీ కొంచెం బాగా పండింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం బాగా వెళ్తుందిరా అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అంటే నేను కొన్నిసార్లు చెప్తే ఈ సెంటెన్స్ కంప్లీట్గా ఏంటి ఇట్ మేక్స్ సెన్స్. ఒక అమ్మాయి ఫైట్ సీక్వెన్స్ చాలా తెలివిగా మంచిగా తీయాలి. స్పెషల్లీ ఆ అమ్మాయి ఒకవేళ బల్కీగా అలా లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఆలియా భట్ గారిని తీసుకోండి, సమంత గారిని తీసుకోండి. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఒక 20 మందిని 10 మందిని కొట్టారు అంటే ఎలా కొట్టారో కూడా చూపించేది కొంచెం మనకి నమ్మేలా ఉండాలి. దానికోసం మొమెంటమ్ యాక్షన్ సీక్వెన్సెస్ అని నేను పెట్టా పేరు అది. సో బేసిక్ ఏంటంటే వాళ్ళు మొమెంటమ్ తెచ్చుకొని ఆ ప్రెషర్ ఆ ఫోర్స్తో కొట్టడం, లేదా వాడు కొట్టడానికి వస్తే వాడి మొమెంటమ్ని వాడుకొని ఇసిరేయడం, ఇది కొంచెం చూస్తే మనకు నమ్మేలా ఉంటుంది, అరే వీళ్ళు చేయగలుగుతారు కదా అని. సో అలా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. ఏదో మాస్ మసాలా కొడితే ఎగిరిపోయారు కింద పడిపోయారు అంటే మనకి కామెడీగా ఉంటుంది. అది హీరో ఎవరు చేసినా అంతే ఉంటుంది. అండ్ ఇంకొంచెం సన్నగా బక్కగా ఉన్న వాళ్ళు ఇంకా పెద్దగా రౌడీల్లా ఉన్న వాళ్ళని కొడితే ఇంకా కామెడీగా అనిపిస్తుంది. సో అలా లేకుండా చాలా బాగా తీశారు. కొంచెం ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయి. కెమెరా వర్క్ కూడా చాలా క్లవర్గా మేనేజ్ చేసి అదంతా బాగా చేశారు. ఐ లైక్ ఇట్. అలాగే విజువల్స్ కూడా చాలా మటుకు తెలుస్తుంది. చాలా తక్కువ లొకేషన్స్లో తీసినా కూడా ఎక్కడ అబ్బా ఎన్న పెద్ద సెట్ తలేవా అన్నట్టు అనిపించదు. అది ఒక స్టాండర్డ్ అయిపోయింది. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. నేను వచ్చేటప్పుడు కూడా మా ఫ్రెండ్తో ఒకటితో మాట్లాడుతుంటే అంటున్నారు మళ్ళీ సారీ టు ఇది పెద్ద సినిమాలో మన జగపతి బాబు గారు ఇలా పడిపోయే దగ్గర ఉంటే ఆ రాయి ఏదైతే ఉందో జబర్దస్త్ స్కిట్లో ఇంకా బెటర్ సెట్లు ఉంటాయి కదా అని. బట్ ఇదంతా ఎందుకు చెప్తున్నా ఈ సినిమాలో అలా లేదు. ఈ సినిమాలో ఉన్నాయి కొన్ని సెట్ పీసెస్ అని కొంచెం డీప్గా చూస్తే తెలిసినా దే లైక్ అసలు మామూలు కనిపిదండి, ఇంకా వెళ్ళి ఎతుకుతే తప్ప అలా కనిపిస్తుంది. సో ఓవరాల్ విజువల్ కూడా బాగుంది. ఎమోషన్స్ కూడా కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదని చెప్తాను. మరి ఏంట్రా ఇవన్నీ పాజిటివ్స్ ఇంత బాగానే చెప్తున్నావు కదా, సమంత గారు యాక్టింగ్ బాగా చేశారు, కొన్ని సీక్వెన్సెస్లో చాలా బాగా చేశారు, ఫన్నీ అండ్ ఆల్సో ఎమోషన్. అరే ఇన్ని బాగా చెప్తున్నావు కదా, మరి ఎమోషన్ అంటున్నావు, కామెడీ అంటున్నావు, అంత బాగానే ఉంది కదా. అలాగే ఒక స్పాయిలర్ చెప్పను, క్లైమాక్స్లో ఒక చిన్న సినిమా అంతా అయిపోయాక ఒక కామెడీ సీక్వెన్స్ ఉంటుంది. అదే సినిమాలో పెట్టుంటే ఇంకొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, ఇంకొంచెం ఎక్స్టెండ్గా ఉంటే బాగుంటుంది కదా అని అంత బాగా తీశారు. సరే ఇంత చెప్తున్నావు కదా, మరి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం రా, నువ్వు ఎందుకు ఇంకా అది ఇది అంటున్నావు అంటే చెప్తా. సో బేసిక్గా ఈ సినిమా మన డైరెక్టర్ గారు కూడా వేరే దగ్గర కూడా చెప్పారు, ఇది ఒక భాషా టెంప్లెట్. అంటే మీరు చూస్తుంటే భాష కానీ, నరసింహనాయుడు కానీ, సలార్ కానీ చాలా సినిమాలు ఉంటాయి. అంటే ప్రస్తుతానికి ఇలాంటి బాబు గారి కాన్సెప్ట్ అని తేజ గారు పాత వీడియోలో అంటారు చూడండి, అలా ఇప్పుడు ఏదో నార్మల్గా ఉంటున్నారు కానీ ఫ్లాష్ బ్యాక్లు ఎవరో తెలుసా అని చెప్పి కొంచెం హైప్ ఇస్తారు. ఇంటర్వ్యూలో వచ్చేసరికి ఆ హైప్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఇంకా కమాన్ వాట్ హ్యాపెన్స్ ఇందిరా పార్ట్ 2 అన్నట్టు అనుకుంటాం మనం. ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కానీ ఎక్కడ దొబ్బిద్దిరా అంటే, ఎక్కడ తేడా కొడుతుందిరా అంటే అసలు వర్స్ట్ ఫ్లాష్ బ్యాక్ అది.
అసలు నెవర్ బిఫోర్ ఫ్లాష్ బ్యాక్లా ఉంటుంది. అలా వచ్చి అలా వెళ్ళిపోయింది మెరుపుతీగా అన్నట్టు ఉంటుంది. అరే తక్కువ ఉంది అని చెప్పి ప్రాబ్లం కాదండి, ఎమోషనే లేదు. అరే ఇప్పుడు నువ్వు భాషలో కదరా వాడు మానిక్ భాష అని చెప్పాలి, నరసింహనాయుడులో కదరా నరసింహనాయుడు ఎట్లా అంటాడు, మొక్కే కదా పీకేస్తా అని ఇంద్ర. సో కొన్ని ఉండాలి, అది మనకి ఇప్పుడు అదెందుకు తోపు ఎందుకు ఇది అని మనకు ఎమోషన్ రావాలి. సమంత గారు ఎంత బిల్డిపిస్తుంది, సమంత ఇస్తా అది వామ్ అంటారు కదా, అది సెకండ్ కొంచెం స్పాయిలర్ బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ స్పాయిలర్. ఒక్కడిని చంపడం చూపిరు, ఒక్కడిని ప్రాపర్గా అసలు కొట్టడం చూపిరు. సో ఏదో 2-3 పుషప్లు చేసామా, 2-3 ట్రైనింగ్ గన్లు కాల్చామా, అయిపోయింది. షీఈ్ అ వెరీ డేంజరస్ పర్సన్, వామ్ వాట్ ఎ బిగ్ గ్యాంగ్స్టర్. ఇప్పుడు గ్యాంగ్స్టర్ పెట్టుకుందాండి, లేదా చెప్తున్నా గ్యాంగ్స్టరు ఏదో పెట్టుకుందాం ఫ్యాక్షనిస్టో. అరే క్లైమాక్స్లో కొంచెం చూపించాలి కదరా వాడు ఎందుకు తోపు అని. అతడు సినిమా తీసుకోండి, క్లాసిక్ ఎగ్జాంపుల్. అతడుకి యాక్చువల్గా ఇది వెరీ వెరీ సిమిలర్ టెంప్లెట్ వైజ్. అతడులో చూపిస్తారు కదా చిన్నప్పటి నుంచి వాడి యాటిట్యూడ్ ఏంటి, వాడు ఏంటి అని. వాడు కొంచెం పెద్దగా కూడా ఎలా చంపుతాడు ఏంటి, చాలా చాలా స్టైలిష్గా చాలా బాగా చూపిస్తారు కదా, వాట్ ఈస్ హీ కేపబుల్ ఆఫ్ అని. ఇక్కడ సమంత ఎక్కడ చూపించారు మీరు, ఏమనంటే 2-3 ఫైట్ సీక్వెన్సెస్ కరెంట్ సిచ్యువేషన్లో పెడతారు, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ అది కనెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ మ్యూజిక్, 2 సీను 2 మిస్సింగ్. మ్యూజిక్ కూడా ఏంటంటే ఏదో గిటార్ మ్యూజిక్ టైప్లో ఏదో పెట్టారు, కానీ అది స్టాండ్ అలోన్ బాగానే ఉంది, కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ని ఎలివేట్ చేస్తుందా? నో. ఇప్పుడు ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే లోకేష్ కనకరాజు గారిది విక్రమ్ తీసుకోండి. ఆ విక్రమ్ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంటే ఆ మ్యూజిక్ ఎలా వస్తుంది, ఊపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ దేవరా సినిమా తీసుకోండి, యాక్షన్ సీక్వెన్సెస్ తీసుకోండి, సీక్వెన్సెస్ పక్కన పెట్టండి, మ్యూజిక్ ఒకటి చూసుకోండి, ఎంత బాగుంటుంది, ఎంత ఫీల్ ఉంటుంది. ఇప్పటికీ నేను మీ అనిరుద్, ఆల్సో నోన్ యాజ్ బక్కోడు. థ్యాంక్ యూ. సో ఈ యాక్షన్ సీక్వెన్స్ని ఎలివేట్ చేసే మ్యూజిక్ లేదు, సో అదొక పెద్ద దెబ్బ. నెక్స్ట్ ఈ సినిమాలో 2 మెయిన్ ఎమోషన్స్ అండి, 2 ప్రాపర్గా వర్క్ కావాలి, అప్పుడే మనం అసలు బాగా కనెక్ట్ అయిపోతాం. ఆ 2 ఎమోషన్స్ ఏంట్రా అంటే, ఒకటి సమంత గారికి వాళ్ళ హస్బెండ్కి ఆ లవ్ కానీ ఆ అఫెక్షన్ కానీ వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ అదంతా ఎస్టాబ్లిష్ చేయరు. సో అంటే 2-3 సీన్లు ఉంటాయి కానీ నాకైతే ఆ ఫీల్ ఎక్కడ రాలా. ప్లస్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఏమాత్రం చూపిరు. సో ఎందుకు ఇదంతా చేస్తుంది సమంత, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ కనెక్షన్ ఏంటి అని. అగైన్ విలన్కి హీరోయిన్కి ఉన్న డైనమిక్ ఏంటి, అది కొంచెం సింగులర్గా చూపించకుండా కొంచెం ఎలా చెప్పాలి, తను వాడిని ఏం చేయలేదు బికాజ్ ఒక మెంటర్లా చూడడము, లేకపోతే ఒకప్పుడు బాగానే చూసి సంథింగ్ ఏదో ఆ టైప్లో పెట్టకుండా చాలా లీనర్గా వెళ్ళిపోతాడు. ఎదవా వాడంతే ఆడ విలన్, ఆ విలన్ కూడా నేను ఎదవా నా ఇంటెన్షన్ ఇదే చాలా లీనర్గా వెళ్ళిపోయింది. ఇది ఇలాంటి సినిమా నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కాంప్లికేటెడ్ ఎమోషన్ లేదు, ప్లస్ ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ఈ ఎమోషన్ సరే అది అనిపాక. లాజిక్ విషయంలో కూడా ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది నాకు. ఏంటంటే చాలాసార్లు చాలా లేపుతారు, రీ వాడు ఇంత పెద్ద విలనిస్ట్రా, వాడు ఇంత పెద్ద ప్లానర్, హీరోయిన్ అంటది. అండ్ వీళ్ళు చాలా కాన్షియస్గా కూడా ఒక డెసిషన్ తీసుకుంటారు, అది మీకు కొంచెం హైప్ పెంచిద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో విలన్ గారు ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఆడ ఒక ప్లాన్ వేస్తాడు, ఆ ప్లాన్ చాలా దుప్పాస్ ప్లాన్లా ఉంటుంది. ఓకే చూపిస్తారు, ఆ ప్లాన్ అంతా బిస్కెట్ అయ్యింది, హీరోయిన్ విల్ విన్ చూపిస్తారు. చూపించాక హీరోయినే అంటది ఇంత ఈజీగా చేయడు వాడిది ఇది చూపించి ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడు అన్నట్టు అంటది. విలన్ గారు కూడా అదే అంటాడు, నా ప్లాన్ అంటే ఇలా ఉంటుందారా, అది జస్ట్ ఒక డిస్ట్రాక్షన్ అంటాడు. ఓ వీడు ఓకే వీళ్ళు కొంచెం సెల్ఫ్ అవేర్ ఉన్నారు, తుప్పాస్ ప్లానే అంటున్నారని చెప్పి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాని తర్వాత ఏంట్రా అంటే మళ్ళీ అయ్యే తుప్పాస్ ప్లాన్లు, వేయండ్రా బండ్లు తిప్పండ్రా బండ్లు తప్ప ఏం చేశాడాడు తెలివిగా, వాట్ ఈస్ ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ ద, ఏం చేశాడాడు. వెళ్తాడు తన్నిచ్చుకొని వస్తారు, 2 సుమాలు ఎక్స్ట్రా తీసుకెళ్తాడు, క్లైమాక్స్లో సస్తాడు. ఇంకా సరే ఇంకా అదే చెప్తాడు, ఇట్ గెట్స్ టు రిపిటేటివ్. అండ్ మీరు విలన్ గారిని ఇంటర్వెల్ కన్నా ముందే ఇంట్రడ్యూస్ చేసేసి కొత్తగా ఏం చేస్తారు, ఇంకా అదే జరిగింది, వెళ్తాడు వస్తాడు. అండ్ క్లైమాక్స్లో కూడా అసలు అగైన్ స్పాయిలర్స్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, కొన్ని చాయిసెస్, ఆ వే ఆఫ్ అటాకింగ్, వే ఆఫ్ డిఫెండింగ్, ఆ లిబర్టీస్ ఇంకా కానిరా అన్నట్టు ఉంటుంది. అండ్ కొన్ని ఎలా చెప్పంటే టెంప్లెట్ ఉంది కదరా, అతడు సినిమా ఉంది, అక్కడ ఎమోషన్ ఉంది అని నాకు ఇప్పుడు వచ్చే దారిలో అదే అనుకుంటూ వస్తున్నా. అరే ఒక సినిమాలో ఎంత ప్యాక్ చేశారా అతడులో, క్లైమాక్స్ హీరో ఇంట్రొడక్షన్ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు, మన ఫ్యామిలీ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు, ఓ లవ్ స్టోరీ పెడతారు, అన్ని సాంగ్లు ఇరికిచ్చారు. అసలు అది 4 hours సినిమానా 3 hours సినిమానా అన్నట్టు. అలా ఆ సినిమా చూశాక ఇది ఆలోచిస్తుంటే చాలా హాలో అండ్ షాలోగా ఉంది. ఐ డోంట్ నో, నాకు స్పెసిఫిక్ రీజన్స్ ఎందుకు అలా అనిపించింది అంటే ఏమో నాకు అలా అనిపించింది అంతే. మీరు చూసిన వాళ్ళు ఒకవేళ ఉంటే కూడా మీరు ఒకసారి అతడిని ఇమాజిన్ చేసుకోండి, అది అలా ఎందుకు ఇది లేదు అంటే మరి అలా ఇది ఎందుకు ఉంటుందా అని అనుకున్నా, దట్స్ రాంగ్ అజంప్షన్ ఒప్పుకుంటాను. బట్ మై ఫీలింగ్ ఈజ్ ఆ ఎమోషన్, ఆ కనెక్ట్ ఎందుకో ఈ సినిమా నుంచి నాకు రావట్లా. బట్ ఇట్స్ ఓకే, ఓవరాల్ ఒక గుడ్ అటెంప్ట్ అని చెప్తాను. ఒక మోడర్న్ సినిమా, అగైన్ నో సాంగ్స్, కట్టుపన్న ఏదో ఒక సాంగ్ బెటర్, కానీ కట్టుపన్న సాంగ్స్ కాకుండా ఒక థీమ్లో వెళ్తుంది సినిమా.
కానీ ఆ థీమ్ని ఇంకొంచెం బాగా తీసుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసామని నా ఫీలింగ్. మేబీ కొంతమందికి నచ్చొచ్చేమో. మీకు నచ్చిందా? నచ్చితే కింద రాయండి. లేదా నాకు అనిపిస్తే మీకు అనిపించిందా? అయినా కింద రాయండి. చూసుకోండి బార్పిచ్ మీటింగ్స్ కలుద్దాం. మళ్ళీ వచ్చే వారం కూడా కాదు, ఈ వారం వస్తూనే ఉంటాయి. నాకు తెలిసి రేపు వెళ్ళండి 3 వస్తాయని చెప్పాక మళ్ళీ తిరిగి వస్తే అవి తిరిగి వచ్చిన ఆనందంలో ఇంకో వీడియో చేసుకుందాం. చూసుకోండి బార్పిచ్ మీటింగ్స్. మళ్ళీ చెప్తే బాగోదు, రొట్టెలా ఉంటుంది. థ్యాంక్ యూ.